నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఒక డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ మాకు సండే, సో నాకేం పని లేదు. ఆల్మోస్ట్ నేను ఒక 11 o'clock లేచిన ఇవాళ. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను లంచ్ అండ్ డిన్నర్ ఒకటే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇవాళ వాల్మార్ట్ వెళ్ళి మనం చికెన్ కూడా తీసుకోవాలి. సో చికెన్ తీసుకొచ్చి మనం కుక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ నేను షూట్ చేస్తా. అండ్ వాల్మార్ట్లో నేను ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తానే కూడా నేను చూపిస్తా. సో లెట్స్ గో. డోర్ లాక్ చేసుకుని అయితే పోతున్నాం. సో ఇది మన ఆటోమేటిక్ లాక్. దీనికి కీ ఉండదు, కీప్యాడే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 5 miles ఉంటుంది వాల్మార్ట్. 2 ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా, సూపర్ సెంటర్ అండ్ నార్మల్ కూడా. సో సూపర్ సెంటర్ పోదాం అనుకుంటున్నా. మన కమ్యూనిటీలో అయితే ఆటోమేటిక్ గేట్ ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ అందరు ఇక్కడ మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తారు. దీనికైతే కోడ్ కావాలి. సో ఈచ్ అపార్ట్మెంట్కి సపరేట్ కోడ్ ఉంటుంది. అది మన ఇష్టం, వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. మీకు చూపిస్తా ఆ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలని. మీకు ఇక్కడ బాక్స్ కనబడుతుందా? ఈ బాక్స్ దగ్గర మనం కోడ్ అయితే ఎంటర్ చేయాలి. వస్తేప్పుడు లాక్ ఉంటుంది, పోయేటప్పుడు ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మా దగ్గర అయితే మొత్తం ఇండియన్ వెదరే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పైన స్టేట్ లాగా మంచు ఉండదు. మనకి ఎప్పుడైనా సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది, వింటర్లో నార్మల్ చలి ఉంటుంది, అంత చలి అయితే ఉండదు. ఇంకా నేనైతే డిసైడ్ అయినా సూపర్ సెంటర్ అయితే పోదామని. అదైతే పెద్ద వాల్మార్ట్. ఇవైతే చాలా తక్కువ ఉంటాయి. ఎవ్రీ స్టేట్లో వాల్మార్ట్స్ అనేవి లిటరల్గా, ఇది చిన్న సిటీ. సో ఈ చిన్న సిటీలో నైబర్హుడ్సే ఒక 10-15 ఉంటాయి. అంత పెద్దది అన్నట్టు అది. మొత్తం ఇంకా జనరల్ స్టోర్, అది మనకు అన్నీ దొరుకుతాయి అందులో. సో ఇప్పుడు నేనైతే పెద్ద సెంటర్కి పోతున్నా. లైక్ ఇది ఇంకా సూపర్ సెంటర్ అన్నట్టు, అన్నీ దొరుకుతాయి. చిన్న సెంటర్లోనేమో మనకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ కానీ, అందుకని నేను సూపర్ సెంటర్ పోతున్నా. సో ఇదే మనం పోయే రూటు. కాకపోతే మనకైతే ట్రాఫిక్ అయితే అసలు ఉండదు. ఈడ అంత ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు. మనం పోయేదైతే 12 o'clock 1 o'clock. సో ఈ టైంలో అయితే ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను. ఇదే ఒక అమెజాన్ యూనిట్. ఇది యాక్చువల్గా వాల్మార్ట్ పక్కనే ఉంటుంది. చాలా పెద్ద యూనిట్ ఇది అమెజాన్. చాలామందికి జాబ్స్ ఉన్నాయి ఇంట్లో. సో ఫైనల్గా అయితే మనం వాల్మార్ట్ వచ్చేసినాం. ఇదే సూపర్ సెంటర్ వాల్మార్ట్. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే బిజీ ఉన్నట్టుంది. సండే కదా, అందరు గ్రోసరీ కోసం వచ్చినట్టు. నేను ఎవరు ఉండరేమో అనుకున్నా. సో ఇంకా మనమైతే లోపలికి పోదాం. ఇందులో అయితే చాలా వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ గ్రోసరీ కానీ, ఫార్మసీ, లైక్ ఆటోమొబైల్కి సంబంధించిన వస్తువులు కానీ అన్ని రకాలు దొరుకుతాయి. సో యా, లోపలికైతే పోయి చూద్దాం ఎంతమంది దూరం ఏంది కథ అనేది. అండ్ గ్రోసరీ కూడా నేను తీసుకునేది ఏందో మీకు చూపిస్తా. ఇవాళ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేను చూస్ చేసుకుంటా అనేది మీకు వీడియోలో చూపిస్తా. లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది అండ్ మనం కార్డ్ తీసుకోవాలి. సో ఇక్కడ కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డ్ అయితే తీసుకున్నాం. కార్డ్ తీసుకొని లోపలికి పోవాలి. అది పని చేస్తలేదు, లాక్ అయిపోయింది. ఇది పని చేస్తుంది. సో దీన్ని తీసుకొని పోతున్నాం మనం. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇదే వాల్మార్ట్ సూపర్ సెంటర్. క్లాత్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫుల్ బిజీ ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బిజీ ఉంటుందని. ఫస్ట్ లెమన్స్ తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 25 cents ఈచ్ అంట. సో ఇవి తీసేసుకున్నాం ఒక 4-5. సిలాంట్రో తీసుకుందాం అనుకున్నాం కానీ బాగాలేదంట. సో సిలాంట్రో ఏమవుతుంది. ఇట్లా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ. చాలా వరకు ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని బనానాస్ తీసుకుందాం. మనం ప్రీ వర్క్ కోసం ఇది వాడతాం. లైక్ ప్రీ వర్కౌట్, కార్బ్స్, సోర్స్, మంచి సోర్స్. సో ఇది తింటే మనకి ఎనర్జీ ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. సో అందుకని బనానాస్ తీసుకుంటాను నేను. ఇవన్నీ ఫ్రాన్స్, రొయ్యలు అన్నీ ఫ్రోజనే. మనకి ఫ్రెష్గా అయితే ఏం దొరకవు, బయట మార్కెట్లోనే దొరుకుతాయి. ఇవన్నీ ఫ్రోజనే. ఇప్పుడు మనమైతే చికెన్ తీసుకొనికి పోదాం. బ్రెస్ట్ పీస్ నేను ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, బ్రెస్ట్లోనే మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ కూడా ఉండవు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు కూడా నేను ఈ బ్రెస్ట్ పీస్నే ప్రిఫర్ చేస్తుండే. ఇక్కడైతే చాలా ఉన్నాయి కానీ కొంచెం మంచి చూసి వెతుక్కోవాలి మనం. ఏం బాగాలేదు, అందరు తీసుకున్నట్టు. ఇదేదో కొంచెం బాగున్నట్టుంది కానీ కొంచెం వాటర్ ఉంది మన కొద్దిది. ఇంకా ఫైనల్గా ఇది బాగుంది, దీన్ని తీసుకున్నాం. $12.57 అంట. సో
సో ఆల్మోస్ట్ 5 బెస్ట్ పీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక 5 డేస్ వస్తుంది. ఎవ్రీడే 1 బెస్ట్ పీస్ లెక్క చూసుకున్నాం ఇట్లా. సో ఇది తీసుకున్నాం. మీకు ఇప్పుడు ఒక ఇన్స్టంట్ స్నాక్ చూపిస్తా. ఇది చాలా ఇన్స్టంట్ స్నాక్ విత్ లెస్ క్యాలరీస్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ స్నాక్ తీసుకోవచ్చు. ఇది మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. లైక్ దీన్ని మనము రైస్ కేక్స్ అంటాం యాక్చువల్గా. సో ఇది తీసుకోవచ్చు, బాగుంటుంది ఇది. నేనైతే ఇది తింటా. 60 క్యాలరీస్ ఈచ్ అంట. ఫ్లేవర్లెస్ లేకుండా లైక్ ఇది 60 క్యాలరీస్ ఈచ్ పీస్ ఉంది, బట్ ఇది తక్కువనే ఉంటుంది, 35 క్యాలరీస్ అంట. సో మీకు ఇట్లా ఇది సాల్టెడ్ జస్ట్ మనం ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు హంగర్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇట్లాంటి ఒక చిన్న క్యాలరీ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి మంచి హెల్ప్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు సర్ప్రైజ్ తినాలి, అంటే ఎక్కువ తినాలి, అందుకే నేను ఇది తీసుకుంటున్నా. సో చాక్లెట్ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది. సో ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడైతే ఇన్ని చిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పి అదే తీసుకున్నా. బికాస్ హెల్త్ ఈజ్ మ్యాండేటరీ ప్రయారిటీ నాకు. నేను జంక్ తిని ఆల్మోస్ట్ ఒక 90 kgs పోయినా. ఆ మిస్టేక్ నేను ఇప్పుడు మళ్ళీ చేయను, ఎందుకంటే చాలా కష్టపడి ఒక 1 year కష్టపడితే కానీ నేను ఈ వెయిట్కి రాలేదు. సో దాన్ని నేను రూయిన్ చేసుకోవాల్సుకోలేదు. ఇప్పుడు మనం బ్రెడ్ సెషన్ కూడా బ్రెడ్లో ఏం తీసుకోవాలనేది నేను చెప్తా. అంటే నేను తీసుకునేది ఏందో మీకు చెప్తా. ఇంతకుముందుకైతే నేను బ్రౌన్ బ్రెడ్ వాడుతుండే, తక్కువ కాస్ట్ది. బట్ ఇప్పుడైతే నేను వేరే చూస్ చేసుకుంటున్నా. బికాస్ కొన్ని కార్బ్స్ నాకు కావాలి కాబట్టి. ఇంతకుముందుకైతే నేను ఇది హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటుండే. ఇలా 3 grams పర్ పీస్ ఉంటుండే, 4 grams పర్ ప్రోటీన్ ఉంటుండే దీంట్లో. బట్ ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ దీన్ని తీసుకుంటున్నా. నాకు ఇది నచ్చింది. లైక్ దీంట్లో 21 హోల్ గ్రెయిన్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్ 6 grams వస్తుంది. అండ్ ఫైబర్ కూడా పర్ ఈచ్ పీస్ 4 grams ఉంది. మంచి హెల్దీ ఇది. సో నేను ఇది ప్రిఫర్ చేస్తా. ఈచ్ పీస్ 110 క్యాలరీస్. యాక్చువల్గా చీజ్ తీసుకుందాం అనుకుంటున్నా. దీంట్లో ఈచ్ స్లైస్కి మనకి ఆల్మోస్ట్ మంచి ప్రోటీనే ఉంది, 4 grams ప్రోటీన్ ఉంది. బట్ సోడియం ఎక్కువ ఉంది. సో ఇది నేను అవాయిడ్ చేస్తా. అండ్ ఫ్యాట్స్ కూడా మంచిగానే ఉంది. బట్ నేను మా ఫ్రెండ్ గారు చూసినప్పుడు కాస్కోలా మంచిగా ఉండే, లైక్ 6 grams ప్రోటీన్ విత్ లో ఫ్యాట్ ఉండే. సో దాన్ని తీసుకుంటా కాస్కోలా. వాల్మార్ట్లో మంచి ప్రోటీన్ సోర్స్ కోసం వెతికితే మీకు ఇది కనబడుతుంది. ఈ ఒకియోస్ దాంట్లో ఇది యోగట్ అన్నట్టు, ఫ్లేవర్డ్ యోగట్స్. మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. నేను మెయిన్గా ఇది చూస్ చేసుకుంటా, కోకోనట్. ఇది చాలా బాగుంటుంది. లైక్ మనం ఎప్పుడైనా మీరు ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు డెజర్ట్ తినప్పుడు అయితే ఇట్లా తినొచ్చు. దీనిలో 3 grams షుగరే ఉంది, 25 grams ప్రోటీన్ ఉంటుంది. షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ, కోకోనట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా, ఇలా బ్రాండ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచివే, షుగర్స్ తక్కువ ఉన్నాయి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. అండ్ ఇది యోగట్ నేను తింటా కదా, పెరుగు. సో ఇది గ్రీక్ యోగట్ అంటారు. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 170 gramsకి మనకి ఎంత ప్రోటీన్ వస్తుంది అని అంటే ఈ 17 grams ప్రోటీన్ వస్తుంది. సో ఇదే మంచి ప్రోటీన్ సోర్స్. ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా గ్రీక్ యోగట్ కొంచెం క్రీమీ ఉంటుంది. మీకు గ్రీక్ యోగట్ నచ్చినప్పుడు ప్లెయిన్ యోగట్ తీసుకోవచ్చు. ప్లెయిన్లో 12 grams ఉంటుంది. ప్లెయిన్ యోగట్ అయితే లేదు, ఇక్కడ అయిపోయినట్టున్నాయి. ఇట్లానే కానీ గ్రేట్ వాల్యూ ఇదే ప్లెయిన్ యోగట్ ఉంటుంది. ఇది ఫ్లేవర్డ్ కానీ దీంట్లో 12 grams ఎట్లా ఉంటుంది ప్లెయిన్ యోగట్. సో అది కూడా ప్రిఫర్ చేయొచ్చు మీరు మంచిగా. అది కూడా హెల్దీ అని చెప్తా. యోగట్ మంచిగా ప్రోబయోటిక్స్ ఉంటాయి, గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ నాకైతే ఆల్రెడీ ఉంది ఇంట్లో గ్రీక్ యోగట్. సో నాకేమొద్దు. ఇప్పుడు నేను మిల్క్లో చాలా టైప్స్ ఉంటాయి. బాదం మిల్క్, వెరైటీ మిల్క్స్ ఉంటాయి. బట్ నేను మాత్రం ఓన్లీ డిఫరెంట్ టైప్సే ఇస్తాను. కొంచెం వేడిగా ఉంది, చాలా రోజులు ఇట్లా వ్లాగింగ్ మాట్లాడుకుంటూ చేస్తున్నా కాబట్టి. సో ఇట్లా ఈ మిల్క్ అయితే నేను ప్రిఫర్ చేస్తా, ఫెయిర్ లైఫ్ అని. దీంట్లో 3 types ఉంటాయి, లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ రెడ్. లైట్ బ్లూలోనేమో మన క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ లాస్ అప్పుడు తీసుకోవచ్చు. ఇది క్యాలరీస్ ఎక్కువ, మనం మైజిల్ గెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది నేను తీసుకుంటా. రెడ్ వన్ బాగుంటుంది ఇది. సో ఇది ఒకటి తీసేసుకొని, అసలు ఇక్కడ చూడండి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. మనం ఇండియాలో ఉన్నప్పుడు చాక్లెట్స్ క్రేజ్ ఉంటుండే, యూఎస్ చాక్లెట్లు అంటే కొట్లాడి తింటుండే మా ఇంట్లో మేము. కానీ ఇప్పుడు అసలు వీడికి వచ్చిన తర్వాత ఒక్క చాక్లెట్ కూడా తినలే నేను. మేబీ ఇక్కడ ఉన్నాయనేమో, ఒక్కసారి కూడా తినబుద్ధి కలే నాకు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. బట్ మేబీ ఒకప్పుడు అంటే ఇక తినబుద్ధి అయింది, కానీ ఇప్పుడు అసలే తినబుద్ధి అయితే లేదు. అసలు చాక్లెట్లే తినలేదు నేను, మీరు నమ్ముతారో నమ్మరో కానీ. సో ఇప్పుడు మనకైతే ఎగ్స్ కావాలి. ఎగ్స్లో
చాలా టైప్స్ ఉంటాయి ఇక్కడ. బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్. బ్రౌన్ ఎగ్స్ ఏమో ఆర్గానిక్, వేరేమేమో నాన్ ఆర్గానిక్. బట్ మనం నాన్ ఆర్గానికే పోదాం, ఆర్గానిక్ ఏం అవసరం లేదు. ఒకప్పుడు ఈ డబ్బా నేను వచ్చినప్పుడు $6, $7 ఉండే. ఇప్పుడు తక్కువైంది, కానీ ఒక 6 months కింద ఇది $30 పోయింది ఈ డబ్బా. షాకు. గుడ్లు కూడా కొనుక్కోలేని స్టేజ్కి పోయినాం మేము. బట్ ఇప్పుడైతే ఒక డబ్బా తీసుకున్నాం. చూస్తున్నా పెద్ద డబ్బా తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా అని. లేదా ఇది ఒకటి తీసుకుంటే సరిపోద్ది అనుకుంటా. 18 eggs వస్తాయి ఇందులో. బిగ్ ఎగ్స్ అమ్మో పగిలిపోయింది, వద్దు మనకి. ఇది వేరే చూద్దాం. ఇది బాగానే ఉంది. సో ఇది ఒక ఎక్స్ట్రా లార్జ్ అయితే తీసేసుకున్నా. 18 eggs వస్తాయి మనకు. 4 eggs ఈచ్ డే అన్నా కూడా 4 days వస్తాయి అంతే. ఆల్మోస్ట్ మనమైతే ఇవే తీసుకున్నాం. పాలు కాఫీకి, ఎగ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ సెట్ అయిపోతుంది. లంచ్కి చికెన్ ఉంది, రైస్ ఉంటుంది, అంతే. మనకి కావాల్సిన వీక్లీ ఇంతే. ఇక దీంతోనే వీక్ అంతా గడిపేస్తా. నేను ఎక్స్ట్రా ఏం తినాను. సో ఇది చూడండి, ఇంకా అన్ని వైన్స్, ఇవన్నీ బాటిల్స్. వైన్, వైట్ వైన్, రెడ్ వైన్, డిఫరెంట్ వైన్స్ ఉంటాయి. కానీ ఇవి కొంటప్పుడు మాత్రం ఐడి కావాలి. ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యారు. మ్యాక్సిమం 21+ ఉండాలి. వితౌట్ ఐడి సేల్ చేస్తే వాళ్ళు జైలుకోవాల్సిందే. ఆ పిల్లోడికి ఏం కాదు, కానీ మనకవుతుంది. సో వితౌట్ ఐడి వాళ్ళు ఇవ్వరు. బాటిల్స్ మాత్రం సూపర్ ఉంటాయి. ఇండియా పోతే పట్టుకుపోవచ్చు. మంచి మంచి బాటిల్స్ ఉంటాయి ఇక్కడ. చూపిస్తే ఇంకా మీకు చూడండి బాటిల్స్, బిగ్ బాటిల్స్ అన్నీ. ఇది ఒక ఇండియన్ బ్రాండ్, ఒక బడ్వైజర్ ఒక్కటి తప్ప మిగతా ఏముండవు ఇక్కడ. అన్నీ ఇక్కడ వాళ్ళవే ఉంటాయి. సో అంతే. ఇంకా నా వరకు అయితే అయిపోయింది షాపింగ్. ఇంకా ఇంటికి అయితే పోదాం. ఫుల్ బిజీ ఉంది వాల్మార్ట్. ఇవాళ రోడ్ కూడా ఫుల్ బిజీ ఉంది కదా నాయన. ఇప్పుడు లైన్లో ఇలా పడి సెల్ఫ్ చెక్అవుట్ చేసుకుందాం. మనం సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, 2 రకాలు ఉంటాయి కానీ మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసుకున్నాం. సో వెయిట్ చేసి చెక్అవుట్ చేసుకుని ఇంటికి పోదాం. అండ్ ఇక్కడ క్లాత్స్ కూడా ఉంటాయి. షాపింగ్ సెంటర్ లాగానే ఇది. తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, బ్రాండెడ్గా ఉంటాయి. సో మనం నచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఇది మన బిల్లింగ్ కౌంటర్. ఇందులో బిల్లింగ్ చేసుకోవాలి. బార్ కోడ్ ఉంటుంది, దానికి స్కాన్ చేసుకొని బ్యాగ్ వేసుకోవాలి మనం. ఇంకా అన్నీ అట్లనే స్కాన్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకోవాలి. బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా కార్ట్లో పెట్టేసుకోవాలన్నీ. సో అన్నీ చేద్దాం అట్లనే. సో అంతే. మన బిల్ అయితే టోటల్ ఇంత అయింది. సో ఇప్పుడు మనం వాల్మార్ట్ పే యూజ్ చేసి పే చేద్దాం. సో వాల్మార్ట్ పేతో డైరెక్ట్ పే చేసుకుంటే రిసీట్ కావాలంటుంది. నాకు రిసీట్ ప్రింట్ అవుతుంది ఇక. ఈ రిసీట్ తీసుకొని సామాన్ అంతా మోసుకొని మనం ఎగ్జిట్ పోవాలి. బయటికి వెళ్ళే ముందు ఒకడు ఉంటాడు అక్కడ చెక్ చేయడానికి. మనం ఏమైతే వస్తువులు తీసుకున్నామా, ఎక్కువ తీసుకున్నామా, తక్కువ తీసుకున్నామా అని చెక్ చేయడానికే వాడు ఉంటాడు. సో ఇప్పుడు వాడిని క్రాస్ చేసి అయితే మనం ఎగ్జిట్ తీసుకోవాలి. ఆడ కనబడుతుంది చూసినామా, వాడే బ్లూ కలర్ షర్ట్లో ఉన్నాడు. వాడు చెక్ చేస్తే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో నాకు తెలిసినంత కూడా మనం చెక్ చూడండి. ఇప్పుడైతే వాళ్ళలో చెక్ చేస్తుండు, వాడు చూస్తాడు, పంపించేస్తాడు. బట్ మనదైతే జస్ట్ ఇట్లా పేపర్ చూసి వెళ్ళిపోమని చెప్పేస్తున్నాడు వాడు. వాళ్ళని పెట్టిందే ఎవరైనా దొంగతనం చేస్తున్నారా లేదా అని చెక్ చేసి పంపించనీకే. సో వాళ్ళే కరెక్ట్ లేరు. ఇంకా మనం ఏం చేస్తాం, మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇట్లా చాలా దొంగతనాలు కూడా చేస్తారు వీళ్ళు ఇట్లా చూసుకొని. ఫైనల్గా అయితే మనం బయటకు వచ్చేసినాం. మొత్తానికి షాపింగ్ ఫినిష్ చేసేసుకొని. ఈ లైన్స్ చూసిరా, ఈ లైన్స్ మీద ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. వీళ్ళు అయితే ఆగుతారు, వీళ్ళే కానీ ఆగుతలేడు వీళ్ళు. అంతే ఇక కొంతమంది. ఉన్న కార్ అయితే ఆ మూలకు ఉంది, ఆడికి పోదాం. కానీ నేను ఎందుకు ఇంత బిజీ ఉందో నాకు అర్థమవుతలేదు. ఏం ఫెస్టివల్స్ లేదు. మాడిగ్రాస్ ఇంత టైం ఉంది కదా, అయినా ఇంత టైం ఎందుకు? మాడిగ్రాస్ అనేది చాలా పెద్ద ఫెస్టివల్. మీకు చూపిస్తా, అసలు అక్కడికి వెళ్ళి చూపిస్తా వాట్ ఇస్ మాడిగ్రాస్ అనేది. మేబీ మీకు నచ్చవచ్చు. మన కార్ దొరకలేదు, ఫైనల్గా కాదు ఉంది. చూసిరా ఎంత సెక్యూరిటీ కెమెరాస్ ఇక్కడ. నువ్వు ఏం చేసినా కూడా తెలిసిపోతుంది ఇక్కడ. అంత స్ట్రిక్ట్ కెమెరాస్ ఉంటాయి. సెక్యూరిటీ చెక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. సో ఇంకా ఫైనల్గా మన కారుకి అయితే వచ్చేసినాం. సామాన్ అందులో పెట్టేసుకొని ఈ కార్ట్ అనేది అక్కడ పెట్టేయాలి. ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టద్దు, కానీ కొంతమంది వదిలిపెడతారు. అట్లా మనం వదిలిపెట్టాం, ఎందుకంటే మనం రూల్స్ పాటిస్తాం కాబట్టి. ఈ కార్ట్ని అయితే ఇట్లా కార్ట్లు ఉంటాయి, సపరేట్గా కార్ట్లు పెట్టడానికి అందులో వేసేసి ఇంకా మన దారి మనం చూసుకోవాలి. సో ఇంటికి అయితే పోయి ఫస్ట్ రైస్ అండ్ చికెన్ కుక్ చేసుకొని తినాలి. మస్తు ఆకలి అవుతుంది. సో ఇంకా మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఒక 10 నిమిషాల్లో అయితే ఇంటికి పోతా. సో ట్రాఫిక్ అయితే కొంచెం లైట్గా ఉంది, అంతేం లేదు. బట్ ఈ ఎండ మాత్రం మస్తు కొడుతుంది. ఎలా అసలు మాకైతే వింటరు చూసిరు కదా ఎట్లా కొడుతుంది ఎండ. చలే లేదు,
ఘోరం కోట్లు కూడా వేసుకోపోతలేము. చెప్పినా కదా ఇప్పటిదాకా గేట్ కోడ్ అని, సో ఇక్కడే గేట్ కోడ్ కొట్టాలి. ఫైనల్గా మనం అయితే ఇంటికి వచ్చేసినాం. అదే మన ఇల్లు. సో ట్రంక్లో సామాన్ ఉంది, దాన్ని తీసుకొని అయితే పైకి పోదాం. కార్ట్లో మోసుకొస్తున్నప్పుడు తెలవలే కానీ అమ్మ మస్తు బరుగుంది సామాన్ అయితే. మా ఎంట్రెన్స్ చూపిస్తా, భలే ఉంటుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది ఈ వ్యూ. యాక్చువల్గా అక్కడైతే వాటర్ ఫాల్ రావాలి, ఏమైందో మన మన్నమన్న నుంచే అది వాటర్ వస్తలేవు, కంటిన్యూస్గా వస్తాయి. వీళ్ళే మా ఓన్ రోళ్ళు. సో వాళ్ళ పైనే ఉంటాయి ఎగ్జాక్ట్ నేమ్. ఇవాళ వీళ్ళు ఏదో బార్బిక్యూ చేస్తారు అనుకుంటా. ఆమెతే మనం మంచిగా వాళ్ళకరిచ్చింది, అవారి అని అడిగింది. సో ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చినాం. ఇప్పుడు మనం చికెన్ కుక్ చేద్దాం. వీడియో అయితే ఆల్మోస్ట్ మనకి ఒక 15 minutes లెంత్ అయింది ఈ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు నేను కుక్ చేసే ప్రాసెస్ని నేను రేపు పోస్ట్ చేద్దాం అనుకుంటా అనదర్ వీడియోలో. సో దట్స్ ఫర్ ద డే. నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో, ఇఫ్ పాసిబుల్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.